హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు మహావీరుని కథ. రచించిన వారు ముదిగొండ శివప్రసాద్ గారు. ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకొని మహాసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు కళాప్రియుడు. ఎక్కడ ప్రతిభ ఉంటే దానిని గుర్తించి గౌరవించే స్వభావం కలవాడు. ఆయన భార్య పేరు అశోకవతి. ఆమె అతిలోక సుందరి. భార్యను వదిలి ప్రభువు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. మహాసేనుడికి గుణశర్మ అనే పేరుగల ఒక మంత్రి ఉండేవాడు. అతడు సర్వ విద్యా పారంగతుడు. ఆయనకు తెలియని కళ గాని శాస్త్రం గాని లేదు. బంగారమునకు తావి అబ్బినట్లు గుణశర్మ యొక్క కళా సౌందర్యమునకు అతని గుణశీలములు కూడా తోడైనాయి. ఆయన రాజభక్తి నిరుపమానం. ఒకనాడు ప్రభువు ఏకాంతంలో తన భార్య అశోకవతితో ముచ్చటిస్తూ ఉన్నాడు. అట్టి సమయంలో గుణశర్మ వచ్చాడు. ఆయన రాకను అంతఃపురము వెలుపల ఉన్న పరిచారికల ద్వారా ప్రభువుకి తెలిసింది. మంచిది, మంత్రిని లోపలికి ప్రవేశపెట్టండి అని ప్రభువు అనుజ్ఞనిచ్చాడు. అప్పుడు గుణశర్మ లోనికి ప్రవేశించి మహారాజుకి నమస్కరించి ఉచిత ఆసనాన్ని అలంకరించాడు. సరిగ్గా ఆ సమయంలో మహాసేనుడు తన భార్యతో నాట్యశాస్త్రాల్ని గురించి చర్చిస్తున్నాడు. గుణశర్మ కూడా సందర్భోచితంగా చర్చలో పాల్గొన్నాడు. అది విని మహాసేనుడు సంతోషపడ్డాడు. మంత్రిగారికి నాట్యశాస్త్ర రహస్యాలు ఇంత బాగా తెలుస్తాయని నేను అనుకోలేదు. ఇన్ని శాస్త్ర లక్షణాలను తెలిసిన మీరు నాట్యం కూడా ఎప్పుడో నేర్చుకునే ఉంటారు అన్నాడు. చిత్తం, ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. అయితే కాలస్యం ఎందుకు, మీ నృత్య కళా కౌశలాన్ని ప్రదర్శించండి అన్నాడు మహాసేనుడు. అది విని గుణశర్మ నవ్వాడు. నేనేమిటి, నాట్యం చేయటమేమిటి? ఎవరైనా వింటే నవ్వుతారు. నర్తకీమణులు రంగస్థలిలో ప్రభువు సమక్షంలో నర్తిస్తే అది రసరంజకంగా ఉంటుంది. అంతేగాని పురుషుణ్ణి నేను నర్తిస్తే ఎగతాళిగా ఉంటుంది అన్నాడు గుణశర్మ. అయ్యా గుణశర్మ గారు, మీరు నాకు మిత్రులు. ఇది అంతఃపురం. ఇక్కడ నేను మహారాణి తప్ప అన్యులెవరూ లేరు. బయట సభావేదిక వద్ద మీరు నాట్యం చేస్తే బాగుండకపోవచ్చును. అక్కడ నేను రాజుని, మీరు మంత్రులు. ఇక్కడ మాత్రము నేను కళాప్రియుడను, నువ్వు ఒక కళాకారుడివి. కాబట్టి కొంచెంసేపు నర్తించి తీరాలి. నీ నాట్య ప్రదర్శన చూడకుండా ఇవాళ నేను భోజనం చేయను అన్నాడు మహాసేనుడు నవ్వుతూ. అశోకవతి కూడా ముసిముసి నవ్వులు నవ్వింది. సరేనని గుణశర్మ నాట్యానికి ఉపక్రమించాడు. రాజు విచిత్రంగా చూస్తున్నాడు. గుణశర్మ శాస్త్రానుగుణంగా అద్భుతమైన నాట్య ప్రదర్శనను చూపాడు. అది చూసి రాజు రాణి ఆనంద సాగరంలో ఓలలాడిపోయారు. ఇదెక్కడి నాట్యం? దివ్య నాట్యం. ఒక పురుషుడు ఇలాంటి నృత్యం చేయటము కని విని ఎరుగం. ఇతడెవరో దివ్య పురుషుడు వలె ఉన్నాడు అనుకున్నాడు మహాసేనుడు. గుణశర్మ, నీకింతటి ప్రావీణ్యం ఎక్కడిది అని ప్రశ్నించాడు మహాసేనుడు. గుణశర్మ చిరునవ్వు నవ్వి, చిన్నప్పటి నుంచి నృత్యము వీణ సాధన చేశాను ప్రభు అని చెప్పాడు. ఓహోహో, నీ నాట్యమే ఇంత మధురంగా ఉంటే వీణానాదం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. ఏది, కొద్దిసేపు వీణను వాయించండి అని సమీపంలో ఉన్న వీణని గుణశర్మకు అందించాడు. గుణశర్మ దానిని చేతికి తీసుకున్నాడు. ఒకసారి అటూ ఇటూ చూశాడు. తంత్రులను సుతారంగా మీటాడు. ఆ నాదం విని ఒక్క క్షణం ఆగాడు. ప్రభు, ఈ వీణ మధుర సంగీత వాదనకు పనికిరాదు, మరొకటి తెప్పించండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, ఎందువల్ల? ఇంతకంటే మరొక మంచి వీణ లేదే అన్నాడు. కావచ్చు, కానీ దీని నిర్మాణంలో ఒక పెద్ద లోపం ఉన్నది. అది ఎవరూ గమనించలేదు. అదేమిటి? అవును ప్రభు, ఈ వీణకు లోపలి భాగంలో ఒకచోట జంతువు తోకలోని ఒక వెంట్రుక అతుకొని ఉంది. ఆ కారణం చేత దీని తంత్రులు దివ్య సంగీతాన్ని పలికించలేవు అన్నాడు గుణశర్మ. మహాసేనుడు నివ్వెరపోయాడు. వెంటనే వీణకు ఉన్న తీగలను విప్పించాడు. వీణ ముఖాన్ని నీటిలో తడిపాడు. ఆ కొయ్యలనన్నింటినీ విడదీసేశాడు. గుణశర్మ చెప్పిన మాట నిజమే. లోపలి నుంచి వెంట్రుక బయటికి వచ్చింది. దాని స్వరూపాన్ని బట్టి అది కుక్కపిల్ల తోకలోని వెంట్రుకయేనని మహారాజు గమనించాడు.
రాజు రాణి ఆశ్చర్యపోయారు. నువ్వెవరువు? సామాన్యుడువు కాదు, దైవాంశ సంభూతుడివి. మాకెవరికి ఇన్నేళ్లు తెలియని విషయాన్ని కనుక్కోగలిగావు. ఎక్కడో వీణ లోపల ఉన్న చిన్న వెంట్రుక వలన వీణకు పైన గల తంత్రుల యొక్క నాదములు సూక్ష్మాతి సూక్ష్మ వ్యత్యాసము వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. నీవు భూలోక గంధర్వుడివి అని రాజు ఎన్నో విధాలా ప్రస్తుతించాడు. ఓయి గుణశర్మ, నీవు సకల విద్యా పారంగతుడి వలె కనబడుతున్నావు. ఇదిగో మరొక వీణనిస్తున్నాను, దీన్ని నువ్వు వాయించు అని మహాసేనుడు గుణశర్మకు మరొక విపంచిని ఇచ్చాడు. గుణశర్మ దానిని సుతారంగా మీటుతూ మధుర రాగాలాపన చేశాడు. ఇటు గానము అటు వీణానాదము రెండూ కలిసి అక్కడ అమృతాన్ని రవళింపచేసినట్లు ప్రవహింపచేసినట్లు అనిపించింది. అటువంటి మధురగానంతో గుణశర్మ రాజుని రాణిని రంజింపజేశాడు. ఓయి గుణశర్మ, నీ ఆటాపాట వీణావాదనను చూస్తుంటే నీకు తెలియని విద్యలు లేవనిపిస్తున్నది. లలిత కళలో ఉన్నంత ప్రావీణ్యము శస్త్రాస్త్ర విద్యల్లో కూడా ఉన్నదా అని ప్రశ్నించాడు ప్రభువు. ఏదో కొంత ప్రావీణ్యం సంపాదించాను ప్రభు. ఓహో అలాగా? అయితే ఇవాళ ఆ సంగతి కూడా పూర్తిగా తేల్చుకోవలసిందే. ఇక్కడే ఈ అంతఃపుర వేదికనే కొద్దిసేపు యుద్ధరంగంగా భావించుకుందాం. మనం ఇరువురము కత్తి యుద్ధం చేద్దాము అన్నాడు మహాసేనుడు. అశోకవతి కొంచెం దూరం వెళ్ళి ఈ విచిత్రాన్ని తిలకిస్తున్నది. ప్రభు, నేను చెరొక కత్తి చేతిలో పట్టుకొని ద్వంద్వ యుద్ధం చేస్తే అందులో విశేషమేముంది? మీరు కత్తిని తీసుకొని నన్ను కొట్టండి. నేను చేతిలో ఏ ఆయుధము లేకుండా నా చేతులతోనే యుద్ధం చేస్తాను. మీరు కొట్టిన దెబ్బలు తప్పించుకొని మీ చేతిలోని ఆయుధాన్ని క్రింద పడవేసి మిమ్మల్ని కట్టివేస్తాను. ఇది నా ప్రజ్ఞ. ఓహో, అంత చతురుడువా? అదేదో నేను చెప్పడం ఎందుకు, చూపిస్తాను గదా. అయితే ఇది ప్రదర్శన మాత్రమే, కాబట్టి అవజ్ఞగా భావించకూడదు అన్నాడు గుణశర్మ. వెంటనే మహాసేనుడు ఖడ్గదారి అయి గుణశర్మ మీదికి లంఘించి కత్తిని ఝళిపించాడు. అయితే గుణశర్మ అంగకరణములతో విజృంభించి మహాసేనుడు తనపై కొట్టే దెబ్బ ఒక్కటీ తగలకుండా తప్పించుకున్నాడు. అలా యుద్ధం సాగిస్తూ ప్రభువు చేతిలోని కరవాలాన్ని ఎగరగొట్టాడు. అది చూసి అశోకవతి దిగ్భ్రాంతురాలైంది. ఈలోగా గుణశర్మ ప్రభువు 2 చేతులను కట్టివేశాడు. మహాసేనుడు నివ్వెరపోయాడు. ఓయి గుణశర్మ, నిన్ను నా పరివారంలో ఒకనిగా ఇప్పటివరకు భావిస్తూ వచ్చాను. కాని నీవు ఇంత సర్వశక్తివంతుడవని ఇప్పుడే గ్రహించగలిగాను. అహో, నీ ఖడ్గ విద్యా పాండిత్యము అనన్యసాధ్యము. రూపమునకు తగిన విద్యకు తగ్గ గుణశీలాలు ఇటివి అందరికీ సాధ్యపడదు. నేటి నుంచి నిన్ను నా రాజ్యంలో సర్వాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు మహాసేనుడు. మహారాణి ఆనందంతో కరతాళ ధ్వనులు చేసింది. ప్రభు, నేను మీ పాలితులలో ఒకడిని, మీ అనుగ్రహానికి పాత్రుడను, ధన్యోస్మి అని గుణశర్మ ప్రభువుకి నమస్కరించి వెళ్ళిపోయాడు. అంతటితో ఆనాటి అంతఃపుర సమావేశము ముగిసింది. అయితే ఈ ఉదంతం జరిగిన తర్వాత మహారాణికి ఇక నిద్రపట్టలేదు. కన్ను మూసినా తెరిచినా ఆమెకు గుణశర్మయే కనబడుతున్నాడు. అతని సౌందర్యానికి ఆమె మరులుగొన్నది. గుణశర్మ గానము, వీణావాదన కౌశలము, ఖడ్గ విద్యా నైపుణ్యము ఆమె కన్నుల ముందు అనుక్షణము గోచరిస్తున్నది. ఆ సంగీత మాధుర్యము ఆమె చెవులో మారుమోగుతున్నది. ఆహా గుణశర్మ, నీవు మానవమాత్రుడువు కాదు. నీ వంటి సుందరాంగుడి కౌగిలించుకొని నా జన్మ ఇక వ్యర్థము అనుకున్నది అశోకవతి. ఈ విధంగా ఆమె చిత్తము చాంచల్యాన్ని పొందింది. ఆమె మనసు పరవశమైంది. ఇక గుణశర్మను పొందేందుకు బాగా ఆలోచించింది, వ్యూహరచన చేసింది. మనసు ఉంటే మార్గములే దొరకవా? దానికి తోడు మహారాణి. ఆమె మాటలు కాదనగల శక్తి రాజ్యంలో ఎవరుకున్నది? అశోకవతి ఒకనాడు మహాసేనుడితో ఏకాంతంలో ఉండగా ఇలా అన్నది. ప్రభు, నాదొక చిన్న విన్నపము. అదేంటి దేవి? ఈ రాజ్యంలో నీ మాటకు ఎదురేమున్నది? నీవు నన్ను ఆజ్ఞాపించవలసిందే కాని అర్థించవలసిన అవసరం లేదు. ఇంతకు రాణిగారి కోరికేమిటో తెలుసుకోవచ్చినా? ఏమీ లేదు ప్రభు. నాకు మన భృత్యుడైన గుణశర్మ వద్ద వీణ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. అతను సరస్వతీదేవి అవతారంగా కనపడుతున్నాడు. నిజమే దేవి,
కళాభిరుచి మెచ్చదగిందే. రేపటి నుండే గుణశర్మను ఇక్కడికి వచ్చి నీకు విపంచిని, కౌశలమును, మెళుకువలను నేర్పుతాడు. కృతజ్ఞురాలిని అన్నది అశోకవతి ఆనందంగా. వెంటనే మహాసేనుడు గుణశర్మను పిలిపించాడు. స్వామి, ఏలినవారు ఎందుకు కబురు చేశారు? ఓయి గుణశర్మ, నీవు నాకు హితుడవు, సన్నిహితుడవు. నీ కళా కౌశలాన్ని చూసి ఆశ్చర్యచకితులైనాము. మహారాణి నీ వద్ద వీణను నేర్చుకోవాలనుకుంటున్నది. అందువల్ల ఆమెకు నీ విద్యను నేర్పవలసిందిగా కోరుతున్నాను అన్నాడు ప్రభువు. తమ ఆజ్ఞ. మంచి రోజు చూసి మొదలు పెడతాను అని గుణశర్మ వెళ్ళిపోయాడు. అయితే ఆయన విద్య మొదలు పెట్టలేదు. ఏకాంతంలో కూర్చొని ఇలా ఆలోచించాడు. ఈ మహారాజు సత్పురుషుడు. నాపై ప్రీతితో అన్నోదకములు కల్పించాడు. అయితే మహారాణి కన్నులు నన్ను చూసినప్పుడు చాంచల్యంతో ప్రకాశించాయి. ఆమె బిత్తర చూపులు నేటి ఈ కోరికకు ఏదో అంతరార్థం గోచరిస్తున్నది. అంతఃపుర ద్రోహం చేయటము ఔచిత్యం కాదు. నేను ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన సరిగ్గా ఉండకపోవచ్చు. అందువలన ఈ వీణావాదమును జాగు చేయటమే మేలు. ఇలా నిశ్చయించుకుని గుణశర్మ మహారాజుతో ఇంకా మంచి ముహూర్తము దొరకలేదంటూ సాకు చూపి కాలక్షేపం చేయసాగాడు. ఈ లోపల ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. మహాసేనుడు భోజనానికి కూర్చున్నాడు. ఆయనను వదలకుండా వెంటనంటి ఉన్న గుణశర్మ ప్రభువును పరీక్షిస్తూ ఉన్నాడు. వంటవాడు వడ్డన ప్రారంభించాడు. అన్నము పెట్టి భక్ష్యాదులు తెచ్చాడు. మహారాజు భోజనమునకు ఉపక్రమించాడు. వంటవాడు ఒక గిన్నెతో కూరని తెచ్చి వడ్డించబోయాడు. వెంటనే గుణశర్మ వచ్చి ఆ కూరని పక్కకు నెట్టాడు. నోటి ముందున్న ముద్దని ఇలా గుణశర్మ ఎందుకు పక్కకు నెట్టాడో తెలియక మహాసేనుడు నిర్ఘాంతపోయాడు. ప్రభు, తమరి కూర తినకూడదు అన్నాడు గుణశర్మ. ఎందువలన? ఇది విషదుష్టమైనది, కావాలంటే పరీక్షించండి అన్నాడు గుణశర్మ. రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే వంటవాణ్ణి పిలిచి, ఓయి వంటవాడా, నువ్వు ఈ కూర తిను అని ఆజ్ఞాపించాడు. వంటవాడు తినటానికి ఇష్టపడలేదు. అప్పుడు రాజు అతన్ని చంపుతానని బెదిరించాడు. అప్పుడు వంటవాడు భయపడి కూరని నోట్లో పెట్టుకున్నాడు. తింటూ ఉండగానే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసి అంతా ఆశ్చర్యచకితులైనారు. వీడు చావకూడదు, బ్రతికించి నిజం చెప్పించండి అన్నాడు మహాసేనుడు. గుణశర్మ వెంటనే వైద్యుల్ని పిలిచి విషహభారమైన ఔషధాల చేత వంటవాడిని బతికించాడు. అప్పుడు రాజు అతడిని నిర్బంధించి నిజం చెప్పు, లేకుంటే నీకు శిరచ్ఛేదము తప్పదు అని గద్దించాడు. అప్పుడు వంటవాడు ఇలా చెప్పాడు. స్వామి, నన్ను మన్నించండి. నేను మీ శత్రురాజైన గౌడ భూపతి పంపగా వచ్చాను. ఆయన నన్ను రహస్యంగా మీ కొలువులో చేరవలసిందిగా కోరాడు. సమయం చూసి ఇలా విషప్రయోగము చేసి మిమ్మల్ని సంహరించినట్లయితే తన రాజకీయ తంత్రం ఫలిస్తుందని ఆశించాడు. ఆ ప్రకారము నేను ఈ దుర్మార్గానికి ఒడిగట్టాను అని భయపడుతూ ఏడ్చాడు వంటవాడు. ప్రభువు వెంటనే అతడిని బంధించి చెరలో వేయించాడు. బాబు గుణశర్మ, నువ్వు నా పక్కన లేకపోయినట్లయితే ఈ పాటికి నాకు పరలోక ప్రాప్తి కలిగి ఉండేది. ఇంతకు ఈ వంటవాడు కూరలో విషము కలిపినట్లు నీవెలా గ్రహించావు అని ప్రశ్నించాడు మహాసేనుడు. స్వామి, వినండి. ఈ వంటవాడు అన్నం తెచ్చినప్పుడు మామూలుగానే ఉన్నాడు. కానీ కూర తెచ్చినప్పుడు చేతి వేళ్లు వణికాయి. చూపులలో ఒక విచిత్రమైన చాంచల్యం గోచరించింది. దీనిని బట్టి ఈ పదార్థము దోషభూషితమని ఊహించాను అన్నాడు గుణశర్మ. నీవు బుద్ధిలో బృహస్పతివి. నీ శక్తి సామర్థ్యాలు అలౌకికములు. నిన్ను 100 గ్రామాలకి అధిపతిని చేస్తున్నాను అని ప్రకటించాడు మహాసేనుడు. ఇదిలా ఉండగా మరులుగొన్న మహారాణి గుణశర్మ ఎంతకు రాకపోయేసరికి విరాళితో విలవిలలాడింది. మళ్ళీ ప్రభువును నిర్బంధించి, స్వామి, ఈ గుణశర్మ చూడండి, తనకు వచ్చిన విద్యను ఇతరులకు నేర్పటం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తున్నాడు. మంచి ముహూర్తం దొరకటం లేదని సంగీత శిక్షణను నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్నాడు. మీరెలాగైనా సరే అతనిపై ఒత్తిడి తీసుకుని వచ్చి నాకు వెంటనే వీణను నేర్పేటట్లు చేయండి. అతడు మన పాలితుడు. అలాంటప్పుడు మీ మాట అతను వింటాడా, లేక అతని మాట మీరు వినాలా చెప్పండి. అలాగే దేవి, ముందుగా నీ మాట నేను వింటాను. రేపే గుణశర్మ నీకు వీణావాదన శిక్షణను మొదలు పెడతాడు. చూడు,
అని చెప్పి వెంటనే గుణశర్మకు కబురు పెట్టాడు. ఓయి గుణశర్మ, ఇక నీవు మీనమేషములు లెక్కబెడితే లాభం లేదు. రేపు ఉదయమే అంతఃపురానికి వెళ్ళి మహారాణికి వీణావాద శిక్షణనివ్వాలి. నిజమే ప్రభు, కానీ నా మనవి ఏమిటంటే, నీ మనవులు విజ్ఞప్తులు ఇక నేను వినబోవటం లేదు. రేపు ఉదయమే నువ్వు అంతఃపురానికి వెళ్తున్నావు, మహారాణికి వీణ మొదలు పెడుతున్నావు. అంతే, ఇది నా ఆజ్ఞ అన్నాడు మహాసేనుడు. ఈ రాజు మూర్ఖుడు, చెబితే అర్థం చేసుకునే ధోరణి కనబడటం లేదు. ఆ మహారాణి స్వభావం సరళంగా లేదు. సరే, ఏం చేస్తాను, కానున్నది కాక మానదు అనుకొని గుణశర్మ మరునాటి ఉదయము మహారాణి అంతఃపురానికి వెళ్ళి సంగీత శిక్షణను ప్రారంభించాడు. 1-2 దినాలు కాగానే అశోకవతి మెల్లమెల్లగా నర్మగర్భమైన వాక్యములతో తన మనసులోని మాటని గుణశర్మకు తెలియచేసింది. అయితే గుణశర్మ అదేమీ పట్టించుకోకుండా, అమ్మా, మీరు మీ మనసును సంగీత సాధన మీదే నిలపాలి అని హెచ్చరించాడు. నీ వంటి అందగాడు ఎదురుగా ఉంటే మనసు సంగీతం మీదకి ఎలా నిలుస్తుంది అంటూ ఆమె సుతారమైన సాలంకృతమైన తన గోళ్లతో గుణశర్మను సున్నితంగా పొడుస్తూ కవ్వించసాగింది. 1-2 దినములు గుణశర్మ ఓపిక పట్టాడు. ఆ తర్వాత తిరగబడ్డాడు. చూడమ్మా, నేను విద్య నేర్పుతున్నాను, కావున నేను గురువుతో సమానము. నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి శిష్యురాలితో సమానము అన్నాడు గుణశర్మ. ఓయి పిచ్చివాడా, నీ విద్య ఎవరికి కావాలి? నాకు నువ్వు కావాలి. కేవలము ఈ విద్యాభ్యాసము ఒక మిష మాత్రమే. నిన్ను అంతఃపురంలో ఏకాంతంగా కలుసుకునేందుకు నేను పన్నిన పన్నాగము అన్నది అశోకవతి. చూడమ్మా, నేను రాజభక్తుడను, రాజభృత్యుడను. ఆయన నాకు స్వామి, నీవు నాకు స్వామినివి. నీ ఉప్పు పులుసులు తినే నేను అంతఃపుర ద్రోహం చేయజాలను. నీ మనసును దయతో మళ్లించుకొని విద్యపై నిలుపు అన్నాడు గుణశర్మ మృదువుగా. ఓరి అరసికుడా, నీవు నాకే నీతులు చెబుతున్నావే. నీ ప్రవర్తన పురుషయోగ్యమైనది కాదు. అందరికీ అందని మానిజండు అయాచితంగా లభించినప్పటికీ అనుభవించలేని నిష్ప్రయోజకుడవు. నీ సౌందర్యమును సౌకుమార్యమును వ్యర్థం చేసుకోకు. నీ తెలివితేటలు స్త్రీ విషయంలో తగలబడినట్లే ఉన్నాయి అన్నది అశోకవతి కోపంతో. రాజపత్నివి, నువ్వు నన్ను గూర్చి చక్కగా అర్థం చేసుకున్నావు. నా తెలివితేటలు నిజంగానే పరదారుగా మన విషయంలో ఇలా తగలబడ్డాయి. అన్నింటిలోనిది పరస్త్రీ వ్యామోహం మానవుణ్ణి పతితుణ్ణి చేస్తుంది. సమాజంలో అతనెంత గొప్పవాడైనా సరే స్త్రీ వాంఛ వల్ల అతడి కీర్తి ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోతాయి. ఇహములో అవమానము, పరంలో నరకము రెండూ సంప్రాప్తిస్తాయి. అందువల్ల ఈ దుశ్చరితమునకు నేను సిద్ధంగా లేను అన్నాడు గుణశర్మ ఖండితంగా. మూర్ఖుడా, నువ్వు నేను చెప్పిన మాట వినటం లేదు. ఈ విరహంతో నేను బ్రతకజాలను, నాకు చావు తప్పదు. అలాంటప్పుడు నన్ను తిరస్కరించినా నిన్ను చంపి పగ తీర్చుకొని ఆ తర్వాత నేను చస్తాను అని బెదిరించింది అశోకవతి. స్థితప్రజ్ఞుడైన గుణశర్మ ఈమె బెదిరింపులకు లొంగలేదు. అప్పుడు అశోకవతి ఇలా అన్నది. ఓయి ప్రియుడా, నా మాట విను. ఈ క్షణములో నిన్ను చక్రవర్తిని చేయగలను. ఈ రాజ్యంలో తిమ్మిని బమ్మిని చేయగల మహాశక్తి నాకున్నది. ఈ రాజు నా పాదాక్రాంతుడు. నేను గీచిన గీటును దాటడు. మంచిగాని చెడుగాని నేను ఏది చెబితే అది చెల్లుతుంది. నిన్ను క్షణంలో దేశంలో రాజ్యము ఇప్పించి మహాసేనుడితో సమానంగా చేస్తాను. మంత్రి సామంతులందరూ నీకు పాదదాసులైతారు. నీవు నన్ను ఈ రాజ్యమును కూడా హాయిగా ఏలుకోవచ్చును అన్నది అశోకవతి గుణశర్మ మీద పడబోతూ. అప్పుడు గుణశర్మ పక్కకు తప్పుకొని ఇలా అన్నాడు. ఓసి మూర్ఖురాల, నీ అలుకులు మాను. నేను సద్విప్రుడను. ధర్మబద్ధమైన జీవితము నాకు విధి విహితము. ధర్మము చెప్పినట్లు బ్రతికిన బ్రతుకు ఒక్క క్షణమైనను సాఫల్యమే. ధర్మహీనుడు ఎన్ని కల్పములు జీవించినా అతడి బ్రతుకు వ్యర్థము. కాబట్టి నేను ధర్మహానికి ఒప్పుకోను. నువ్వు ఏం చేస్తావో చేసుకో. రాజుతో చెప్పి నాకు మరణదండన విధించినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. సద్విప్రుడికి అధర్మము కన్నా చావే మేలు అని ఖండితంగా చెప్పాడు గుణశర్మ. దానితో మోహమును తట్టుకోలేక అశోకవతి గుణశర్మ మీద పడింది. గుణశర్మ ఆమెను అవతలకు నెట్టాడు. ఓ ఈ ప్రియుడా, నీవు లేనిదే నేను జీవింపజాలను.
అంటూ అశోకవతి నయగారాలు కురిపిస్తూ గుణశర్మను అవతలకు పోనీయకుండా నిర్బంధించింది. ఓసి మాయలాడి, నీ నయవంచనలకు నేను లొంగుతాననుకుంటున్నావా అంటూ ఆమెను అవతలకు నెట్టేసి గుణశర్మ మహారాణి అంతఃపురం నుంచి బయటకు వెళ్ళబోయాడు. అప్పుడు అశోకవతి, ఓరి దుర్మార్గుడా, నన్ను నా అందాన్ని తిరస్కరించి నీవెలా బతికి బట్టకడతావో చూస్తాను. ఇప్పుడే నన్ను నేను చంపుకొని ఆ నేరము నీ మీదకు వచ్చేటట్లు చేస్తాను అని అంతఃపురము తలుపులు మూసివేసింది. అప్పుడు గుణశర్మ ఇలా ఆలోచించాడు. ఈ రాక్షసిని కామపిశాచం ఆవహించింది. ఈమె అన్నంత పని చేసి నిజంగా నేరము నా మీదకు నెట్టుతుంది. అందువలన యుక్తిగా తప్పించుకొనుటియే మేలు అనుకొని ఇలా అన్నాడు. దేవి, నీ ఆత్మహత్యకు నేను కారణమైతే స్త్రీ హత్యాపాతకము నాకు చుట్టుకుంటుంది. స్త్రీ హత్య కన్నా మరణమే మేలు. నీ మనసులో ఎట్టి దోషమూ లేదు. నీ కోసమే ఈ సంగమానికి ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పటికే చాలా పొద్దుపోయింది. విలాసములకిది తరుణము కాదు. రేపు పెందలాడే వస్తాను అని మెల్లగా నంగనాచి మాటలు చెప్పి బయటపడ్డాడు. ఈ లోపుగా ఒక విచిత్రం జరిగింది. మహాసేనుడు తన శత్రువైన సోమకేశ్వరుడిపైకి యుద్ధానికి వెళ్లి ఆయన కోటను ముట్టడించాడు. ఉజ్జయిని రాజైన మహాసేనుడికి గౌడ దేశాధీశుడైన విక్రమశక్తి అనే మరొక శత్రువు ఉన్నాడు. మహాసేనుడు సోమకేశ్వరునిపైకి ససైన్యంగా వెళ్లిన సమయం చూసి ఇదే తగిన అదునుగా భావించి విక్రమశక్తి వచ్చి ఉజ్జయిని నగరాన్ని చుట్టుముట్టాడు. ఈ విషయము మహాసేనుడికి తెలిసి గిలగిలలాడిపోయాడు. ఎందుకంటే ఆయన సైన్యమంతా సోమకేశ్వరుని కోట చుట్టూ ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు ఉన్నది నా పరిస్థితి. ఇప్పుడు నా రాజ్యాన్ని రక్షించుకునే మార్గమేమిటి అని దిగులుపడి మహాసేనుడు గుణశర్మను సంప్రదించాడు. అధైర్యపడకండి మహారాజా, కష్టాలలోనే మనం ధైర్యాన్ని వహింపవలసి ఉంది. శక్తి కన్నా యుక్తి గొప్పది. అపాయము ఉపాయంతో జయించవచ్చును అన్నాడు గుణశర్మ. ఆ ఉపాయమేమిటో తొందరగా చెప్పు గుణశర్మ అన్నాడు మహాసేనుడు ఆతురతతో. చెప్పడమెందుకు, చేసి చూపిస్తాను. కొంచెం ఓపిక పట్టండి ప్రభు అని గుణశర్మ వెంటనే కర్తవ్యానికి ఉద్యుక్తుడైనాడు. గుణశర్మ చక్కగా దేవదూత వలె అలంకరించుకున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఒక మంత్రము చదివి బరిణలో నుంచి ఒక అంజనాన్ని తీసి కన్నులకు రాసుకున్నాడు. అది అదృశ్యకరణి అనే మహావిద్యకు సంబంధించిన లేపనము. అది ఎవరు రాసుకుంటే వారిని ఇతరులు చూడలేరు, కానీ ఇతరులందరినీ అతను చూడగలడు. ఈ విధంగా గుణశర్మ అదృశ్యకరణి విద్యా ప్రభావంతో తక్షణమే అక్కడి నుంచి బయలుదేరి గౌడ దేశాధిపతి అయిన విక్రమశక్తి యొక్క గుడారంలోనికి ప్రవేశించాడు. ఉజ్జయినిని ముట్టడించిన శత్రు స్కందవారములలో ఒకచోట విక్రమశక్తి గుడారము ఉంది. విక్రమశక్తి, విక్రమశక్తి, నేను దేవదూతను వచ్చాను, నిద్రలే అని విక్రమశక్తిని మేల్కొల్పాడు గుణశర్మ. విక్రమశక్తి కన్నులు నులుముకొని లేచి కూర్చున్నాడు. ఎదురుగా రంగురంగుల దుస్తులు ధరించిన గుణశర్మ ఉన్నాడు. విక్రమశక్తి నివ్వెరపోయి, నువ్వెవరువు అని ప్రశ్నించాడు. ఓయి విక్రమశక్తి, నేను మహావిష్ణువు పంపగా వచ్చిన దూతను. నీవు విష్ణుభక్తుడవు కదా. స్వామి భక్త పరాధీనుడు, అందుకని నీపై కరుణించి నన్ను పంపాడు అన్నాడు గుణశర్మ. అది విని విక్రమశక్తి నిజమేనని నమ్మాడు. ఇంత రాత్రివేళ స్కందావారము దాటి లోపలికి ప్రవేశించడము మానవ మాతృలకి సాధ్యం కాని పని. కాబట్టి తప్పనిసరిగా ఇతడు దివ్య పురుషుడే అని విక్రమశక్తి భావించాడు. ఓయి దేవదూత, స్వామివారు నాకు పంపిన సందేశమేమిటి అని ప్రశ్నించాడు విక్రమశక్తి. విక్రమశక్తి, విను. నీవు శ్రీమన్నారాయణుని భక్తుడివి. భక్తులను కాపాడటము భగవంతుని విధి కాబట్టి నీకు ఇలా సందేశం పంపాడు. నువ్వు అనుకుంటున్నట్లు ఈ యుద్ధంలో మహాసేనుడు ఓడిపోడు. సరికదా, నీవు సర్వనాశనమైతావు. ఎందుకంటే రేపు కోట లోపలి సైన్యం బయటికి వస్తుంది. ఈ లోపల మహాసేనుడు సైన్య సమేతంగా వచ్చి వెనక నుంచి ముట్టడిస్తాడు. ఈ విధంగా నీవు చక్రవ్యూహంతో చిక్కుకొని పోతావు. ఫలితంగా నీవు నీ సైన్యము ఉజ్జయిని ప్రాకారం వద్దనే మట్టుబెట్టడం ఖాయం. అందుకని వెంటనే సైన్యాన్ని వెనకకి పంపించు. మహాసేనుడితో స్నేహం కొరకు వచ్చానని కబురు పంపు. శ్రీమన్నారాయణుడు మహాసేనుని మనస్సులోకి ప్రవేశించి
నీతో స్నేహాన్ని కోరుకునేటట్లు చేస్తాడు. ఈ విధంగా ముప్పు తప్పిపోవటమే కాక అటు గౌడ దేశము ఇటు ఉజ్జయిని కూడా సుభిక్షంగా ఉంటాయి అన్నాడు గుణశర్మ. మహాసేనుడు సంధికి అంగీకరిస్తాడా అని అనుమానంగా ప్రశ్నించాడు విక్రమశక్తి. ఓరి పిచ్చివాడా, అది నీ పని కాదు, శ్రీ మహావిష్ణువు పని. సైన్యాన్ని వెనకకు పంపి కేవలం స్నేహస్తాన్ని అందించు చాలు అన్నాడు గుణశర్మ చిరునవ్వుతో. విక్రమశక్తి అలాగే చేశాడు. తెల్లవారేలోగా సైన్యము గౌడ దేశానికి వెళ్ళిపోయింది. విక్రమశక్తి స్నేహలేఖను పంపించాడు. ఈ విధంగా అటు సోమకేశ్వరుణ్ణి జయించి ఇటు విక్రమశక్తి యొక్క ప్రమాదం నుంచి తప్పించుకొని మహాసేనుడు ఆనందించాడు. అదృశ్యకరణి విద్యతో తిరిగి వచ్చిన గుణశర్మ జరిగిందంతా మహాసేనుడికి చెప్పాడు. ఓయి గుణశర్మ, నీవు నాకు మంత్రివి కాదు, సాక్షాత్తు దేవుడువి. నీ సహాయం వల్ల నేను సైన్యం సాధించలేని విజయాలని అవలీలగా సాధించాను అని గుణశర్మను రాజు ఎన్నో విధాలా గౌరవించాడు. తిరిగి వస్తుండగా మహాసేనుడు ఒకచోట గుడారంలో విశ్రమించాడు. అది నిర్జన ప్రాంతం. ఆ సమీపంలోని ఒక బొరియ నుంచి తాచుపాము వచ్చి మహాసేనుడి మంచానికి చుట్టుకున్నది. నిద్ర నెరుగని గుణశర్మ ఆ పామును చూశాడు. ఒక్క దూకున లేచి దాని తోకను పట్టి గుంజి దూరంగా విసిరేశాడు. మరునాడు మహాసేనుడు ఉజ్జయినికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక సరోవరము కనపడింది. మహాసేనుడికి అందులో స్నానం చేయాలనే కోరిక కలిగింది. ప్రభు, మీరు ఒక్క క్షణం ఆగండి, ముందు నేను స్నానం చేస్తాను అన్నాడు గుణశర్మ. రాజు విచిత్రంగా చూశాడు. అప్పుడు గుణశర్మ చేతితో ఒక కత్తిని పట్టుకొని నీటి మడుగులోకి దూకాడు. బుడుంగున నీళ్ళలోకి మునిగాడు. ఇంతలో ఏదో ఒక శబ్దం వినపడింది. కొలనులోని నీరు అల్లకల్లోలమైంది. గుణశర్మ పొడిచిన పోటుతో నీటి అడుగున ఉన్న ఒక ముసలి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయింది. మహాసేనుడు అది చూసి నిశ్చేష్టుడైపోయాడు. అవురా, ఈ గుణశర్మ నాకిప్పుడు ప్రాణదానం చేశాడు. లేకుంటే నేను ఈ ముసలి వాతబడి ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని. ఇతడు నా పాలిట సాక్షాత్తు భగవంతుడే అనుకున్నాడు. మహాసేనుడు ఈ విధంగా ఉజ్జయిని చేరిన తర్వాత గుణశర్మను ఎన్నో విధాలుగా సత్కరించాడు. ఇప్పుడు మహాసేనుడు తన రాజకీయ తంత్రములో తర్వాత భాగాన్ని మొదలుపెట్టాడు. ససైన్యంగా వెళ్ళి గౌడ దేశాధీశుడైన విక్రమశక్తిని ముట్టడించాడు. అనుకోని ఈ పరిణామానికి విక్రమశక్తి నివ్వెరపోయాడు. దేవదూత చెప్పిన మాటలన్నీ అబద్ధాలా? తాను చాచిన స్నేహహస్తము ఎందుకిలా విఫలమైంది? సరే, కానున్నది కాకమానదు అనుకొని విక్రమశక్తి మహాసేనుడి మీదకి యుద్ధానికి దిగాడు. అప్పుడు మహాసంగ్రామం జరిగింది. అందులో మహాసేనుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ద్వంద్వ యుద్ధంలో మహాసేనుణ్ణి విక్రమశక్తి ఓడించాడు. కొంచెం దూరం నుంచి గుణశర్మ ఇది చూశాడు. దానితో చేతిలోని చక్రాయుధాన్ని తీసుకొని క్రోధముతో లంఘించాడు. మహావీరుడైన గుణశర్మ ఒక్క వేటుతో విక్రమశక్తి తలను నరికాడు. మహాసేనుని సైన్యము జయ జయధ్వానాలు చేసింది. క్రిందబడిన మహాసేనుడు లేచి నిలబడి దుమ్ము దులుపుకొని గుణశర్మను కౌగలించుకున్నాడు. ప్రాణదాత, నీకు నా నమస్కారాలు అన్నాడు మహాసేనుడు. అలా అనకండి ప్రభు, నేను మీ మంత్రిని, మిమ్మల్ని రక్షించటం నా విధి అన్నాడు గుణశర్మ నమ్రతతో. ఈ విధంగా గుణశర్మతో కూడుకొని మహాసేనుడు తిరిగి ఉజ్జయినికి వచ్చాడు. అక్కడ వాళ్ళిద్దరికీ మంగళ నీరాజనాలు సమర్పించారు. వంది మాగధులు జయ జయధ్వానాలు చేశారు. ఇది ఇలా ఉండగా అశోకవతి గుణశర్మ కోసం ఎదురుచూస్తున్నది. అయితే గుణశర్మ రాగల ప్రమాదాన్ని పసిగట్టి ఆమె వద్దకు వెళ్ళలేదు. అశోకవతికి క్రమంగా గుణశర్మ మీద కోపం వచ్చింది. వీడు నంగనాచి మాటలు చెప్పే నయవంచకుడు, మోసగాడు. నన్ను తిరస్కరించాడంటే ఒక రకంగా నా సౌందర్యాన్ని అవమానించటమే గదా. వీడికి తగిన బుద్ధి చెబుతాను అనుకున్నది అశోకవతి. ఇలా ఉండగా ఒకనాడు మహాసేనుడు ఆమె అంతఃపురానికి వచ్చాడు. అదే తగిన సమయమని భావించి అశోకవతి జుట్టు విరబోసుకొని శోకవతి వలె కూర్చున్నది. అది చూసి మహాసేనుడు ఆశ్చర్యపోయాడు. దేవి, ఏమిటిది? అశోకవతివి, నీ పేరుకు తగని దుఃఖము నీకెక్కడి నుంచి వచ్చింది అన్నాడు మహాసేనుడు. అది విని అశోకవతి వలవలా ఏడ్చింది. నీ దుఃఖానికి కారణమేమిటి అని ఆత్రంగా ప్రశ్నించాడు మహాసేనుడు.
నాదా, నా దుఃఖ కారణము మీకు చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దానిని తీర్చగల శక్తి మీకు లేదు అన్నది అశోకవతి. అట్లా అనకుదేవి, నీ కన్నీళ్లను నేను చూడలేను. కారణం ఎంత బలవత్తరమైనా సరే చెప్పి తీరాలి. సరే చెప్తాను వినండి. నా దుఃఖానికి కారణము గుణశర్మ అన్నది అశోకవతి. ఏమిటి గుణశర్మయా అన్నాడు రాజు విచలితుడై. మహారాజా, అతడు నాకు సంగీతం నేర్పుతాడు అనుకున్నాను కానీ ప్రేమ పాఠాలు మొదలు పెడతాడని కలలో కూడా ఊహించుకోలేదు. అతడి నయగారములు, నాటకములు, అతని మాటలన్నీ నంగనాచి తుంగుబుర్ర కబుర్లు. మీరు ఇచ్చిన చనువును ఆధారంగా చేసుకొని అతడు అంతఃపుర ద్రోహానికి ఒడిగట్టాడు. బయట మిమ్మల్ని రక్షిస్తున్నట్లు నటించి లోపల కుట్ర పన్ని మీకు విషం పెట్టి చంపాలని ప్రయత్నించాడు అన్నది అశోకవతి. మహాసేనుడు నిర్ఘాంతపోయాడు. భార్య చెప్పిన మాటలు నమ్మలేకపోతున్నాడు. అప్పుడు అశోకవతి మళ్ళీ ఇలా అంది. మిమ్మల్ని చంపి అటు రాజ్యాన్ని ఇటు నన్ను కూడా స్వాధీనం చేసుకోవాలని గుణశర్మ కుట్ర పన్నాడు. అతని వంటవాణ్ణితో కలిసి వ్యూహం రచించి మిమ్మల్ని సంహరించాలనుకున్నాడు. అయితే ఈ లోపల మన గూఢాచారి ద్వారా నేను రహస్యాన్ని గ్రహించాను. ఇంక వంటవాడు బతుకుంటే తన గుట్టు రట్టయితుందని గ్రహించి మిమ్మల్ని రక్షించినట్టు నటించి అతని చేత విషాన్నాన్ని తినిపించాడు అని వగలాడి అశోకవతి కథ కల్పించి చెప్పింది. ఆమె కళ్ళబొల్లి ఏడుపులకి మోసపోయిన మహాసేనుడు గుణశర్మని నిజంగానే దోషిగా భావించాడు. అవురా, గుణశర్మ ఇట్టివాడని తెలియక నెత్తికెక్కించుకున్నాను. అనర్హుణ్ణి అందలం ఎక్కించినందుకు వీడు అంతఃపుర ద్రోహానికే ఒడిగట్టాడు. ఏ విధంగానైనా ఇతన్ని సంహరించవలసిందే అని బుద్ధిహీనుడైన మహాసేనుడు నిశ్చయించుకున్నాడు. అశోకవతి కన్నీటి బిందువులలో మహాసేనుడి వివేకము కరిగిపోయింది. మరునాడు గుణశర్మ యథావిధిగా ఆస్థానానికి వచ్చి తన ఆసనాన్ని అలంకరించాడు. అయితే మహారాజు కన్నులు క్రోధజ్వాలతో రగులుతున్నాయి. గుణశర్మ అది గమనించాడు. ప్రభు, ఏమిటి మీరు మామూలుగా లేరు అని మృదువచనాలతో ప్రశ్నించాడు గుణశర్మ. ఓరి మూర్ఖుడా, నీవు తేనె పూసిన కత్తివని ఎరుగక అనవసరమైన ప్రాధాన్యాన్ని ఇచ్చి అందలమెక్కించాను. కాని నీవు శత్రురాజుతో కుట్ర చేసి నన్ను విషం పెట్టి చంపాలని ప్రయత్నించావు. ఇందుకు నిన్ను ఊరికినే వదిలితే క్షేమం కాదు. భటులారా, ఈ దోషిని బంధించండి అని ఆజ్ఞాపించాడు మహాసేనుడు. వెంటనే భటులు బంధించటానికి వచ్చారు. గుణశర్మ రాజుకి తన నిర్దోషిత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం కనపడలేదు. దానితో గుణశర్మ ఎంతో బాధపడ్డాడు. ప్రభు, గోడ మీద బొమ్మ గీచారంటే ఎవరైనా నమ్ముతారు. కానీ ఆకాశం మీద ఒకడు బొమ్మను గీచాను అని చెబితే ఎవరైనా నమ్ముతారా? సరిగ్గా మీ ఆరోపణ అలాగే ఉంది. నేను మీ నమ్మిన పంటును. అలాంటి నన్నే రాజద్రోహానికి ఒడిగట్టిన వాడినని నిందిస్తే అది అభూత కల్పన అవుతుంది. అన్యాయము, అసంబద్ధము కూడా. ఈ ఆరోపణ రుజువు చేయలేరు అన్నాడు గుణశర్మ. ఈ మాటలు మహారాజుని మార్చలేదు సరికదా, ఆయన క్రోధాగ్నిలో అర్జం పోసినట్లయింది. భార్య చెప్పిన మాటల వల్ల అతడు కలుషిత మనస్కుడైనాడు. ఆపుకోలేని కోపంతో గుణశర్మ మీద మండిపడ్డాడు. ఓరి వాచాలుడా, చేసిన తప్పు చాలక ఇంకా సమర్థించుకో చూస్తున్నావా? నేటితో నీకు నా చేతులలో మూడింది. నీ ఆట ఇక కట్టు అని భటులారా, ఈ రాజద్రోహిని బంధించి మట్టుపెట్టండి అని ఆజ్ఞాపించాడు. తాను కూడా సింహాసనంలో నుంచి లేచి వరలో నుంచి కత్తిని తీసి గుణశర్మ మీదకి లంఘించాడు. అయితే గుణశర్మ ఒక్క దూకులో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈలోగా గుంపులు గుంపులుగా సైనికులు గుణశర్మను చుట్టుముట్టారు. గుణశర్మ దొరకలేదు. ఇక లాభం లేదని భావించి చేతులతోనే విజృంభించాడు. అడ్డం వచ్చిన సైనికులందరినీ నేల కరిపించాడు. కొందరిని కాళ్లతో మర్దించాడు. 2 సైనికులను దగ్గరగా గుంచి ఒకడి తలను రెండవ వాని తలతో ఢీకొట్టాడు. ఒక సైనికుడి జుట్టును చేతుల్లోకి తీసుకొని దానిని రెండవ సైనికుని జుట్టుకు ముడిపెట్టాడు. దానితో ఆ సైనికులిద్దరూ మేకల్లాగా అరుస్తూ గెంతసాగారు. అప్పుడు గుణశర్మ వాళ్ల వీపు మీద దబీదబీమని మోదాడు. ఈ విధంగా మహాసేనుని స్కందాహారాన్ని మొత్తాన్ని గుణశర్మ కేవలము తన 2 చేతులతోనే చెల్లాచెదురు చేసేశాడు. అయితే ఇంత బీభత్సం జరిగినా రాజుకు బుద్ధి రాలేదు. మళ్లీ కొంత సైన్యాన్ని తెప్పించాడు.
అప్పుడు గుణశర్మ ఇలా అనుకున్నాడు, ఈ మహాసేనుడు మూర్ఖుడు, చెప్పుడు మాటలు విని చెడిపోయాడు. ఈయనను బాగు చేయటం ఇక కలలోని మాటే. అనవసరంగా ఈ సైన్యహరణం ఎందుకు? నేను చేసిన ఉపకారాలన్నీ అపకారములైనాయి. అశోకవతి యొక్క వాక్కులు అనే విషము నిజమైన విషం కన్నా ప్రమాదకరమైనది. ఇక ఇక్కడి నుంచి నిష్క్రమించటమే మంచిది అని నిశ్చయించుకున్నాడు. శత్రువులు అన్ని దిక్కుల నుంచి తరుముకొస్తున్నారు. అప్పుడు గుణశర్మ బరిడిలో నుంచి కొంత అంజనాన్ని తీసుకొని కన్నులకు రాసుకున్నాడు. దాని ప్రభావంతో గుణశర్మ సైనికులకి కనపడలేదు. పటాలము ఆయన కోసం అటు ఇటు గాలించింది. అయితే గుణశర్మ మాత్రము అదృశ్యకరణి ప్రభావంతో వారికి కనపడకుండా వారి ముందు నుంచే నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. గుణశర్మను తరుముతున్న సైనికులు అన్ని దిక్కులా గాలించారు. కానీ ప్రయోజనం కనపడలేదు. చేసేది లేక వారు నిరాశ చేసుకుని ఇంటి మొగ్గం పట్టారు. ఈ విధంగా గుణశర్మ ఉజ్జయిని పొలిమేరల నుంచి బయటపడ్డాడు. అలా వెళ్ళి ఒక మహారణ్యాన్ని చేరాడు. ఏటి చూసినా దట్టమైన చెట్లు, క్రూర మృగాలు, మార్గము అగమ్యగోచరంగా ఉంది. అయినా పరమ సాహసి అయిన గుణశర్మ తన విద్యను ఉపయోగించి అరణ్యాన్ని దాటాడు. అలా వెళ్ళి మరునాడు ఒక కుగ్రామాన్ని చేరాడు. అలసట చెందిన గుణశర్మ సమీపంలో ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమోనని అన్వేషించాడు. ఆ సమీపంలో ఒక మర్రి చెట్టు కనపడింది. ఆ చెట్టు క్రింద ఒక వేద పండితుడు కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ కొందరు వేదాలు వల్లవేస్తున్నారు. దానిని బట్టి అది ఒక గురుకులమని, ఆ కూర్చున్న వారంతా ఆయన శిష్యులు అని గుణశర్మ ఊహించాడు. తన అదృశ్యకరణి విద్యను ఉపసంహరించుకొని మెల్లగా వెళ్ళి ఆ చెట్టు నీడన కొంచెం దూరంగా విశ్రమించాడు. కొంతసేపటికి గురువుగారు పాఠం చెప్పడం ముగిసింది. వేదం వల్లవేస్తున్న శిష్యులందరూ లేచారు. ప్రశాంతమైన ఆ వాతావరణంలో అప్పటికే గుణశర్మకు బాగా బడలిక తీరిపోయింది. దగ్గరలోనే ఉన్న బావినీటితో దప్పికను కూడా తీర్చుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొని వినమ్రుడై గుణశర్మ ఆ వేద పండితుని వద్దకు వెళ్ళాడు. దూరం నుంచి వస్తున్న అపరిచిత వ్యక్తి వైపు ఎగాదిగా చూశాడు. గుణశర్మ ఆయనకు నమస్కరించి నిలబడ్డాడు. వేద పండితుడు గుణశర్మను ఆప్యాయంగా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. గుణశర్మ ముఖంలోని తేజస్సును చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు. వెంటనే శిష్యులను పిలిచి వారి చేత ఆ గురువుగారు గుణశర్మకు అతిథి సత్కారాలు చేసి గౌరవించాడు. బాబు, నీ పేరేమిటి అని ప్రశ్నించాడు గురువు. నన్ను గుణశర్మ అంటారు అన్నాడు వినయంగా. పేరుకు తగ్గట్టు చక్కగా ఉన్నావు. నీవు వేద విద్యను అభ్యసించావా? చిత్తము. సామవేదములో 2 శాఖలు, ఋగ్వేదంలో 2, యజుర్వేదములో 7, అధర్వణ వేదములో 1, మొత్తము 12 శాఖలు చెప్పగలను అన్నాడు. అది విని గురువుగారు దిగ్భ్రాంతుడైనాడు. నేను వేద పండితుణ్ణి, నాకు కూడా ఇన్ని శాఖలు రావు, నీకెట్లా వచ్చాయి? నువ్వు మానవుడివేనా? నిజం చెప్పు అని ప్రశ్నించాడు వేద పండితుడు. అప్పుడు గుణశర్మ నవ్వి తన జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. వేద పండితుడు దానిని ఆశ్చర్యంగా వినసాగాడు. అయ్యా పండితుల వారు, నా పేరు గుణశర్మ. మా తండ్రి పేరు ఆదిత్య శర్మ. ఆయన ఉజ్జయిని నగరంలో ఉండేవారు. ఆయనది ఒక చిత్రమైన కథ. చిన్నప్పుడే ఆదిత్య శర్మ తన తల్లిదండ్రులు కోల్పోయాడు. అందువల్ల ఆయనని మేనమామ పెంచి పెద్ద చేశాడు. బాగా వేద విద్యలను నేర్చుకున్నాడు. విద్యాభ్యాసము పూర్తి చేసిన తర్వాత ఆదిత్యుడు గురుకులా నుంచి బయలుదేరి బయటికి వచ్చాడు. ఇక ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ అక్కడక్కడ తిరగసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన ఒక చెట్టు కింద ఒక పరివ్రాజకుణ్ణి చూశాడు. అతడు తంత్ర విద్యను సాధన చేస్తున్నాడు. ఆయన సమీపానికి వెళ్ళి నమస్కరించి తనను పరిచయం చేసుకున్నాడు ఆదిత్య శర్మ. అది విని పరివ్రాజకుడు ఇలా అన్నాడు. ఓయ్ ఆదిత్య శర్మ, నీవు ఎన్ని చదువులు చదివినా లాభం లేదు. అతిలోకమైన శక్తులు సంపాదించాలంటే మనము శ్మశానంలో కూర్చొని యక్షిణీ విద్యను సాధన చేస్తే సత్ఫలితాలుంటాయి. అందుకు నువ్వు సిద్ధమేనా అని ప్రశ్నించాడు పరివ్రాజకుడు. సిద్ధమే స్వామి, నాకు ఆ పద్ధతిని నేర్పండి అని వేడుకున్నాడు ఆదిత్య శర్మ. పరివ్రాజకుడు సంతోషించాడు. వారిరువురు ఒక శ్మశానానికి వెళ్లారు. ఓయ్ ఆదిత్య శర్మ, నేను ఏం చేస్తానో నువ్వు బాగా గమనించు. దానివల్ల నీకు ఈ విద్యా రహస్యం తెలుస్తుంది.
అప్పుడు నువ్వు కూడా సాధన మొదలు పెట్టవచ్చు అన్నాడు పరివ్రాజకుడు. ఆదిత్య శర్మ ఉత్సుకతో ఈ పరివ్రాజకుడు చేసే తాంత్రిక పద్ధతినంతా గమనించసాగాడు. అప్పుడు సన్యాసి శ్మశానంలో ఒకచోట కూర్చున్నాడు. పూజ కొరకు అవసరమైన ముగ్గులను రచించాడు. ఒక మండపాన్ని నిర్మించి దానిలో యక్షిణీ సాధన మంత్రాన్ని పఠిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. అనంతరము ఒక హోమాన్ని నిర్వహించాడు. హోమము ముగిసే సమయానికి ఒక విచిత్రం జరిగింది. గగన మార్గంలో ఏదో ఒక శబ్దం వినపడింది. అలా చూస్తూ ఉండగానే ఒక బంగారు విమానము నేలపైకి దిగింది. సిద్ధుడు పరమానందభరితుడైనాడు. ఆతిథ్య శర్మ నివ్వెరపోయి చూస్తున్నాడు. అప్పుడు ఆ విమానం నుంచి కొందరు దివ్య స్త్రీలు కిందకు దిగి వచ్చారు. వారి నడుమ చుక్కలలో చందమామ వలె ఒక సౌందర్యవతి ఉంది. ఆమె శరీరమంతా దివ్య ఆభరణాలతో అలంకరించబడి ఉంది. సుతారంగా నడుస్తూ ఆమె సిద్ధుని ముందు నిలబడింది. ఓయి సిద్ధ, నీ సిద్ధికి మెచ్చాను. అయితే నీ సాధన కొంత లోపముతో కూడుకొని ఉన్నది. పరిపూర్ణత లేని నీ తపస్సుకు నేను దక్కను. కేవలము నన్ను చూడటమే నీ ఫలము. ఓయి పరివ్రాజక, నా పేరు విద్యున్మాల. వీరంతా నా ఇష్టసఖులు. నీకు వీరిలో ఎవరు కావాలో కోరుకో, ఒక్కత్త మాత్రము దక్కుతుంది. ఇంతే నీ తపస్సుకు ఫలితము. ఈ మాటలు విని సన్యాసి కొంచెం బాధపడ్డాడు. గత్యంతరం లేక దక్కిన దానితోనే సంతోషించాడు. విద్యున్మాల చెలికత్తెలలో ఒకతని ఎన్నుకున్నాడు. అంతే, తక్కిన సుందరాంగులందరితో కలిసి విద్యున్మాల తిరిగి స్వర్ణ విమానంలో కూర్చున్నది. చూస్తుండగానే విమానము గగన మార్గానికి ఎగిరింది. అలా పైకి లేచి క్రమంగా అంతర్ధానమైపోయింది. ఆదిత్య శర్మ ఇదంతా గమనిస్తున్నాడు. నిజానికి తాను కూడా అలాంటి తపస్సు చేయగలడు. అయితే తనకు ఇష్టసఖులు అక్కర్లేదు. అందువలన ఒకనాడు ఆదిత్య శర్మ సన్యాసికి దక్కిన దివ్యసుందరిని పిలిచి ఇలా ప్రశ్నించాడు. ఓ సుందరీమణి, నీ రాక మాకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. విద్యున్మాల మీ అందరికీ రాణి వలె కనబడుతున్నది. మరి ఈమె కన్నా ఇంకా అందగత్తెలు ఈ లోకంలో ఉంటారా అని ప్రశ్నించాడు. ఓయి విద్వాంసుడా, మాది యక్షలోకం. విద్యున్మాల ఒక యక్షిణి. మేము ఆమె ఇష్టసకులం. అయితే మా లోకంలో విద్యున్మాల కంటే మరొక మహా సౌందర్యవతి ఉన్నది. ఆమె పేరు చంద్రలేఖ. వీరిరువురు కాక సులోచన అనే మరొక యక్షిణి ఉన్నది. ఈమె మా యక్షలోకంలోనే కాదు, సర్వలోకాల్లోనే సాటిలేని అందగత్తె. అయితే నాకు సులోచన కావాలి అన్నాడు ఆదిత్య శర్మ. ఆ సుందరీమణి నవ్వి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదిత్య శర్మకు సులోచన పిచ్చి పట్టుకున్నది. ఏమైనా సరే తాను సులోచనను పొందాలి. మరి దానికి మార్గం ఏమిటి? ఒక మంచి సమయాన్ని చూసుకొని పరివ్రాజకునితో ఇలా అన్నాడు. స్వామి, నాకు సులోచన మంత్రం ఉపదేశించండి, సాధన చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ పరివ్రాజకుడు నవ్వి, ఓరి పిచ్చివాడా, నాకు సులోచన మంత్రం వచ్చి ఉంటే నేనే సాధన చేయనా ఏంటి? నాకు విద్యున్మాల మంత్రం మాత్రమే వచ్చును. అది కూడా సాధనలో బెడిసి కొట్టింది. అందువలన విద్యున్మాల దర్శనంతోనే సంతృప్తి పడవలసి వచ్చింది అన్నాడు. అది విని ఆదిత్య శర్మ నిరాశ చెందాడు. అప్పుడు ఆ పరివ్రాజకుడు ఇలా అన్నాడు. ఓయి ఆదిత్య శర్మ, నీవు బాధపడి లాభం లేదు. కష్టే ఫలి అన్నారు. నేను విద్యున్మాల మంత్రం సాధన చేసి కూడా సఫలీకృతుణ్ణి కాలేకపోయాను. కానీ నీకు అలాంటి దుస్థితి వస్తుందని ఎందుకు అనుకోవాలి? ఎవరి అదృష్టం వారిదే. నీకు సులోచన మంత్రం చెప్పే శక్తి నాకు లేదు. కానీ మంత్రద్రష్టను చూపిస్తాను. ఆదిత్య శర్మ, ఇక్కడి నుంచి దక్షిణ దిశగా పయనించు. అక్కడ తుంబవనం వస్తుంది. ఆ సమీపంలోనే వేణా నది ఉంది. ఆ నదీ తీరంలో ఒక బౌద్ధ భిక్షువు నివసిస్తున్నాడు. ఆయన పేరు విష్ణుగుప్తుడు. అతడు గొప్ప తాంత్రికుడు. ఈ సులోచన మంత్రము, దానిని అనుష్ఠానం చేసే పద్ధతి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నేను పంపానని చెప్పి నువ్వు ఆయన వద్దకు వెళ్ళు, తప్పకుండా కరుణిస్తాడు. నీ అదృష్టం బాగుంటే నీకు సులోచన దక్కవచ్చును అన్నాడు సిద్ధుడు. ఈ మాటలు వినేసరికి ఆదిత్య శర్మలో మళ్లీ ఆశలు చిగురించాయి. సిద్ధుడికి నమస్కారం చేసి దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు. అలా పోయి తంబవనాన్ని చేరాడు. అక్కడ వేణా నదీ తీరంలో బదంత శ్రేష్ఠుడైన విష్ణుగుప్త పరివ్రాజకుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆదిత్య శర్మ
ఆయనను ఆశ్రయించి భక్తితో 3 సంవత్సరాలు సేవ చేశాడు. అప్పటికి విష్ణుగుప్తుడు సంతృప్తుడైనాడు. ఆదిత్య, నీ కోరిక నాకు తెలుసు. ఇదిగో సులోచనా మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. దాని రహస్యమైన అనుష్ఠాన పద్ధతిని కూడా విడమర్చి చెబుతాను. శ్రద్ధాశక్తులతో సాధన చేసి సిద్ధిని పొందు అని బదంత విష్ణుగుప్తుడు ఆదిత్యునికి సులోచనా మంత్ర రహస్యాన్ని చెప్పాడు. ఆదిత్యశర్మ నిష్ఠాగరిష్ఠుడై సులోచనా మంత్రాన్ని ఎంతో కాలము పునశ్చరణ చేశాడు. మంత్రసిద్ధి జరిగే సమయంలో శాస్త్రీయంగా హోమం చేసి పూర్ణాహుతిని నిర్వహించాడు. యజ్ఞములోని నేతిపై నుంచి పైకి విరజిమ్మిన ధూమశిఖముల నుంచి ఏదో శబ్దం వినిపించింది. చూస్తుండగానే ఒక అంగార విమానము ఆదిత్య శర్మ ముందుకు ఆగింది. విమానము తలుపు తెరుచుకున్నది. దానిలో నుంచి 1000 పున్నముల వెలుగులతో ఒక దివ్యసుందరి సాక్షాత్కరించింది. ఆమెయే సులోచనా యక్షిణి. ఆదిత్య శర్మ దిగ్భ్రాంతుడైనాడు. అట్టి సౌందర్యము ఇంతవరకు మానవ చరిత్రలో కన్నది విన్నది కాదు. ఊహలకు కూడా అతీతమైనది. రావోయి ఆదిత్య, నీ మంత్రము సిద్ధించినది. నేను నీకు దక్కాను. నా వలన నీవు ఒక అతిలోక వీరుణ్ణి కుమారుడిగా పొందగలవు. అయితే ఇందుకు ఇంకా కొంత గడువు ఉన్నది. సుమారు 6 నెలలు నీవు నన్ను తాకరాదు. ఆ తర్వాత నేను నీ దాన్నైతాను. ఇది నీ బ్రహ్మచర్యానికి ఒక కఠోర పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గితే నీకు ఒక దివ్యపుత్రుడు కలుగుతాడు అని చెప్పింది సులోచన. ఆదిత్యుడు అందుకు అంగీకరించాడు. అప్పుడు ఆదిత్యుణ్ణి సులోచన విమానంలో ఎక్కించుకొని అలకా నగరానికి తీసుకొని వెళ్ళింది. అది యక్షరాజ్యానికి రాజధాని. యక్షుల పాలకుడు కుబేరుడు. సులోచన వెంట వెళ్ళిన ఆదిత్యుడు అలకా నగరంలో 6 నెలల కాలం గడిపాడు. కఠోర బ్రహ్మచర్య వ్రతములో కుబేరుణ్ణి కూడా మెప్పించాడు. అప్పుడు కుబేరుడు ఆదిత్యుణ్ణి స్వయంగా సత్కరించాడు. సులోచనని ఇచ్చి వివాహం చేశాడు. వారిరువురికి కలిగిన సంతానమే నేను. నాకు మా తండ్రి ఆదిత్య శర్మ ప్రేమతో గుణశర్మ అని పేరు పెట్టాడు. నన్ను యక్షులు అల్లారు ముద్దుగా పెంచారు. ఈ విధంగా నేను అలకా నగరంలోనే ఉండి యక్షాధిపతి వద్ద వేద విద్యను అభ్యసించాను. ఈ విధంగా నాకు అతిలోకమైన దివ్యశక్తులు జన్మసిద్ధంగా లభించాయి. ఇలా ఉండగా ఒకనాడు కుబేరుణ్ణి చూడటం కోసము దేవేంద్రుడు వచ్చాడు. ఆయన్ని చూసి సభలోని వారంతా నిలబడ్డారు. పరధ్యానంలో ఉన్న మా తండ్రి ఆదిత్య శర్మ మాత్రము నిలబడలేదు. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. మానవుడవు, నీకు దివ్యలోక మర్యాదలు తెలియవు, కాబట్టి భూలోకానికి పో అని శపించాడు. ఆదిత్య శర్మ సులోచనాదేవి ఎంతో ప్రాధేయపడ్డారు. అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నాడు, నా శాపము అమోఘము. అయితే దీనికి ఒక చిన్న సవరణ ఉంది. ఇటు తండ్రితో సమానము కాబట్టి ఆదిత్య శర్మకు బదులుగా గుణశర్మను భూలోకానికి పంపాలి. నా శాపము ఫలించినట్లయితుంది. ఈ విధంగా నేను అలకా నగరాన్నించి భూలోకానికి పంపబడ్డాను. నా మేనమామ వద్ద పెరిగి పెద్దవాడినైనాను. క్రమంగా ఉజ్జయిని ప్రభువు మహాసేనుడితో పరిచయమైంది. దివ్యశక్తులతో ఆ రాజును ఎన్నిసార్లు రక్షించినా కానీ ఆ మూర్ఖుడు మాయలాడి అశోకవతి చెప్పిన మాటలకు మోసపోయి నన్ను దూరం చేసుకున్నాడు. ఆ తర్వాత నేను ఉజ్జయిని వదిలిపెట్టి ఇలా మీ గురుకులానికి చేరాను. ఇది నా కథ అని చెప్పాడు గుణశర్మ. గురువుగారైన అగ్నిదత్తుడు గుణశర్మ చెప్పిన మాటలన్నీ విని ఆనందించాడు. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇది నా అగ్రహారం. నేను దీనికి సర్వాధికారిని. నా పేరు అగ్నిదత్తుడు. నీవు నేటి నుంచి నా ప్రియమిత్రుడివి అని చెప్పి గుణశర్మను తన ఇంటిలోనికి తీసుకొని పోయాడు. అది ఒక మహాసౌధము. ఆయనకి లెక్కలేనన్ని పాడి ఆవులు, గేదెలు, గుర్రాలు ఉన్నాయి. గుణశర్మ ఆయన గోగణాన్ని చూసి సంతోషించాడు. చక్కగా స్నానం చేసి మంచి భోజనం చేసి విశ్రమించాడు. అప్పుడు ఆ ఇంట్లో తిరుగుతున్న ఒక కన్యకామణి గుణశర్మ కంటపడింది. అగ్నిదత్తుడు గుణశర్మతో, బాబు, ఈమె నా కుమార్తె. అల్లారు ముద్దుగా పెంచాను అని పరిచయం చేశాడు. ఆమెను చూసి గుణశర్మ నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నావు అని ప్రశ్నించాడు అగ్నిదత్తుడు. గుణశర్మ ఆయనను చాటుగా తీసుకుని వెళ్ళి ఇలా అన్నాడు. అగ్నిదత్తుల వారు, వినండి. నేను చెప్పేది శాస్త్రీయము, సాముద్రికము. ఈమెకు ముక్కుపైన ఒక పుట్టుమచ్చ ఉన్నది.
వేరొకటి మనమెవ్వరమూ చూడని స్థలంలో, అంటే వక్షస్థలం మీద ఉంది. ఈ కారణం చేత ఈమెకు సవతులు ఉంటారు అని చెప్పాడు గుణశర్మ. అగ్నిదత్తుడు నివ్వెరపోయి తన భార్యను పిలిపించి, అవునే, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి పరీక్షించు అన్నాడు. తల్లి పరీక్షించి వచ్చి అమ్మాయికి అక్కడ పుట్టుమచ్చ ఉన్నమాట నిజమేనని చెప్పింది. అప్పుడు అగ్నిదత్తుడు గుణశర్మ చేతులు పట్టుకొని నమస్కరించి ఇలా అన్నాడు. బాబు, నువ్వు సులోచనా పుత్రుడవు, సర్వజ్ఞుడివి. నీకు తెలియని విద్య లేదు. నీవు ఉజ్జాయిని కాదు, మరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. నా వద్దనే ఉండి నీకు ఇష్టమైతే మా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అన్నాడు. అది విని గుణశర్మ నవ్వి, ఇప్పుడే ఈ అమ్మాయి జాతకము చెప్పాను కదా, సవతులుంటారని అన్నాడు. దరిద్రుడు ఎక్కువ మందిని పోషించలేడు. సవతులు ఉంటారంటే ఈమె భర్త మహారాజు వంటి వాడని అర్థం అని గుణశర్మతో పరాచకలాడాడు అగ్నిదత్తుడు. అప్పుడు గుణశర్మ ఇలా అన్నాడు. అయ్యా, మీరు చెప్పిన మాట నిజమే కావచ్చు. నేను పరదేశీయుడను, రాజావమానంచే దహించబడుచున్నాను. అట్టి సందర్భంలో వివాహం చేసుకొని మీ దగ్గర ఉండటం సమంజసం కాదు. లోకములో స్త్రీ, చంద్రుడు, వీణ, స్వరము అనేవి 4 సంతోషవంతులకు ఆనందం కలిగిస్తాయి, దుఃఖితులను ఇంకా బాధ పెడతాయి. కాబట్టి స్త్రీ వలన నాకిప్పుడు ఎట్టి సుఖమూ లేదు. తీర్థయాత్రలు చేసి క్రమంగా పుణ్యాన్ని సంపాదించుకుంటాను. ఈ దుష్టుణ్ణి సేవించినందువలన వచ్చిన పాపము అలా క్షాళనమవుతుంది అన్నాడు గుణశర్మ. అది విని అగ్నిదత్తుడు ఇలా అన్నాడు. యక్షలోకము నుంచి వచ్చిన నీ వంటి సత్పురుషునికే ఇట్టి ఆలోచనలు వస్తుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది? రాజు నిన్ను అవమానించినందుకు అతనికి త్వరలోనే తగిన శాస్తి జరుగుతుంది. ఒకడు ఆకాశము మీద కోపంతో పైకి బుడగను విసిరేశాడట. ఫలితమేమైంది? అది వచ్చి వాడి నెత్తిమీదే పడింది. అలా ఉంది ఈ మహాసేనుడి పరిస్థితి. గుణశర్మ, లోకంలోని స్త్రీలంతా అశోకవతి వంటి దుర్మార్గ స్వభావము కలవారే కాదు, సచ్చీలవతులు కూడా ఎందరో ఉన్నారు. ఇక తీర్థయాత్రలకు వెళ్తే గాని మోక్షం రాదని అనుకోవద్దు. ఎవనికి ఇంటిలో నిత్యాగ్నిహోత్రము ఉన్నదో, ఎవడు వేదాభ్యాసము చేసి ఉంటాడో వానికి వేరే తీర్థయాత్రలతో పని ఏమిటి? గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే మార్గాయాసము కలుగుతుంది. అది లేకుండా హాయిగా కూర్చొని పంచమహాయజ్ఞములు జపములు చేసుకుంటే చాలు. విరక్తితో ఆత్మహత్య చేసుకునే వారికి భయంకరమైన నరకము సిద్ధిస్తుంది. తీర్థయాత్రలు చేసేవానికి డబ్బు మొత్తము ఖర్చయిపోతుంది, పడక సుఖము ఉండదు. తిండి లేక అడుక్కునే దుస్థితి కూడా రావచ్చు. కాబట్టి నా మాట విను. నిన్ను శత్రువులకు తెలియకుండా భూగృహంలో దాచిపెడతాను. నా కుమార్తెని వివాహం చేసుకుని సుఖపడు అని ఉపదేశించాడు అగ్నిదత్తుడు. గుణశర్మ ఒక్క క్షణం ఆలోచించి, సరే, ప్రస్తుతానికి భూగృహవాసం చేస్తాను. హోమద్రవ్యాలు కూడా అక్కడికి సమకూర్చి పెట్టండి అన్నాడు. అగ్నిదత్తుడు సంతోషించి అలాగే చేశాడు. గుణశర్మ నేలమాడిగలో కూర్చొని సర్వదేవతా శ్రేష్ఠుడైన కుమారస్వామిని ఉపాసన మొదలుపెట్టాడు. మంత్రసిద్ధి జరిగిన వెంటనే గుణశర్మకు స్కందుడు ప్రత్యక్షమయ్యాడు. గుణశర్మ, నువ్వు నా ప్రియభక్తుడివి. నీకు అనంత సంపదలను ప్రసాదిస్తున్నాను. వీటితో సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్ళి మహాసేనుని జయించు. ఆ తర్వాత నువ్వు ఉజ్జయినితో సహా అనేక రాజ్యాలను జయించి భూమికి ఏకఛత్రాధిపతివై పరిపాలించు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు గుణశర్మ భూగృహం నుంచి పైకి వచ్చాడు. జరిగిందంతా అగ్నిదత్తుడికి చెప్పాడు. అయితే ఇంకేంటి, నా కుమార్తెని వివాహమాడు అని అభ్యర్థించాడు అగ్నిదత్తుడు. గుణశర్మ ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకున్నాడు. చూపులతోనే ఆమె తల వంచుకొని అనురాగవతి అయి తన అంగీకారాన్ని తెలిపింది. ఈ విధంగా అగ్నిదత్తుని కుమార్తెను గుణశర్మకు వివాహం చేసుకోవడం జరిగింది. అప్పుడు గుణశర్మ తన దైవశక్తి అయిన శక్తిధరుణ్ణి స్మరించాడు. వెంటనే అసంఖ్యాకమైన సంపదలు ఆ ఇంటిలో వర్షించాయి. దానితో గుణశర్మ లెక్కలేని గుర్రాలని, ఏనుగులని, రథాలని, కాల్బొమ్ములను సమకూర్చుకున్నాడు. అప్పుడు ససైన్యంగా వెళ్ళి ఉజ్జయిని నగరాన్ని తాకాడు. ఉజ్జయిని సైన్యము మళ్లీ యుద్ధానికి వచ్చింది. గుణశర్మకు మహాసేనుడికి భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో గుణశర్మ మహాసేనుణ్ణి సజీవంగా పట్టుకున్నాడు.
దానితో ఉజ్జయిని రాజ్యం లొంగిపోయింది. గుణశర్మ అప్పుడు ఉజ్జయినిలోని మంత్రి సామంతులను, ఉజ్జయిని ప్రభువుల్ని అందర్నీ పిలిచి పెద్ద సభ చేశాడు. అందులో తాను అశోకవతి వల్ల ఎలా వంచింపబడ్డాడో బహిరంగంగా ప్రకటించాడు. కావాలంటే ఇప్పుడు అశోకవతిని అడగండి అన్నాడు గుణశర్మ. ఓటమి పాలైన రాజదంపతులు తమ నేరాల్ని ఒప్పుకోక తప్పలేదు. మిమ్మల్ని చంపితే నాకే అవమానము, పొండి ఈ రాజ్యం నుంచి అని మహాసేనుణ్ణి, అశోకవతిని ఉజ్జయిని నుంచి తరిమివేశాడు గుణశర్మ. ప్రజలందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా గుణశర్మ ఉజ్జయిని రాజ్యానికి రాజుగా పట్టాభిషేకోత్సవం చేసుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా ఎన్నో దేశాలు జయించాడు. ఆయా దేశాధిపతులందరూ తమ కుమార్తెలను గుణశర్మకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విధంగా సముద్రములే ఎల్లలుగా కలిగిన సమస్త భూమికి గుణశర్మ సామ్రాట్టుగా మారి ఎంతో కాలము భూలోక పాలన చేశాడు. అందరిచేత మహావీరుడు అని ప్రశంసింపబడ్డాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.